హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఏకే ఫ్యామిలీ వ్లాగ్. సో ఈరోజు రెసిపీ ఫిష్ ఎగ్ ఫ్రై. ఒకసారి మీకు రెసిపీ చూపిస్తాను, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో చాలా ఫన్ ఉన్నది, ఆ ఫన్ని కూడా వినండి. జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ, మంచి మెసేజెస్ కూడా ఇచ్చాను. కావాల్సిన పదార్థాలు, ఫస్ట్గా మేము చేపగుడ్డు మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, నూనె, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, జీరా పౌడర్, కరివేపాకు అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి. మా కారంకి తగ్గట్టు. డైరెక్ట్గా చేపగుడ్డుని మంచిగా వాష్ చేసుకొని ప్యాన్లో ఇట్లా తీసుకోవాలి. నీట్గా ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. ఈరోజు షెఫ్ ఎవరూ కాదు, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నేను, మా సిస్టర్ నందిని. వీళ్ళు చాలా మంచిగా వండుతారు. సో ఎగ్ ఫ్రై వాళ్ళు రెగ్యులర్గా వీళ్ళ హస్బెండ్ చేసి మాకు ఇస్తుంటే మేము తింటూ ఉండేవాళ్ళము. సో తను చేతిలో నేను చేపిస్తున్నాను ఫిష్ ఎగ్ ఫ్రై. సో రెసిపీ ఒకసారి చూడండి ఎలా చేస్తామో. సరే అక్క, స్టార్ట్ చేయి. ముందుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పసుపు, తగినంత పసుపు, కొద్దిగా ధనియా పొడి, స్పైసీ మిర్చి పౌడర్ మనకు తగినంత వేసుకోవచ్చు. స్పైసీ తినేటోళ్ళు వేసుకోవచ్చు, బాగానే కొంచెం స్పైసీగా తింటేనే బాగుంటుంది. సాల్ట్, తగినంత సాల్ట్, గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు. నార్మల్గా మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అలా ఫ్రై చేస్తాను నేనైతే రెగ్యులర్గా. అయితే ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. సో డైరెక్ట్గా ఆ గుడ్డుకి మొత్తము అంటుకోవాలని చెప్పేసి మొత్తం మసాలాలు ఇట్లా డైరెక్ట్గా వేసేసాము. కొత్తిమీర ఎక్కువ కావాలి, మా ఇంట్లో తక్కువ ఉంది కాబట్టి తక్కువనే వేసినాము. మీరు వేసుకుంటే నెక్స్ట్ కొత్తిమీర ఎక్కువ వేసుకుని ఇప్పుడు ఏం చేయాలి? మిక్స్ చేసుకోవాలి. మంచిగా చేతితోని మిక్స్ చేసుకోవాలి. అసలు గడ్డలు లేకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలి. అసలు బాగుంది ఈ ఐడియా అయితే, ఎందుకంటే మనం నార్మల్గా ప్యాన్ మీద పెట్టుకుంటే ఇట్లా రాదు కదా. అయితే ఈ గుడ్లు మొత్తం గడ్డలు ఉంటుంది కాబట్టి మొత్తము బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డైరెక్ట్గా ప్యాన్ పెట్టుకోవడమే. ఆ కలిపిన మసాలాలు ఎగ్లో స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి, ఎందుకంటే కింద స్టిక్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్. అక్క చాలా స్లో చెల్లి చాలా స్లోగా మాట్లాడుతుంది, అందు గురించి నేనే గట్టిగా మాట్లాడి ఈ రెసిపీని చెప్తున్నా. కొట్లాడితే మాత్రం గట్టిగా కొట్లాడుతుంది భర్తతోని. పిల్లలకి మస్తు కొడుతుంది, భయపెట్టిస్తుంది కళ్ళతోని. దూరం ఉరికిపోతారు పిల్లలు నందిని అంటేనే. ఫోన్లో మాట్లాడమంటే మెల్లగా మాట్లాడుతుంది. ఆమెకి ఇప్పుడు అవార్డు ఇచ్చినట్టు కలుపుతూనే ఉండాలి. సో దిస్ ఈజ్ సమ్ వాట్ ఆఫ్ ఫన్. ఏం లేదు, షీఈ్ వెరీ జోవియల్, షీఈ్ వెరీ మచ్ వర్క్ హార్డర్. తను ఇద్దరు పిల్లల గురించి మస్తు హార్డ్ వర్క్ చేస్తుంటే. షీ ఈజ్ అ షెఫ్ ఇన్ వన్ ఆఫ్ ద హౌస్. షీల్ కుక్ ద ఫుడ్. షీ ఈజ్ ఫీడింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్ దేర్. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి, ఇంకెప్పుడు కూడా కష్టమే, కానీ ఫలితం మాత్రం దేవుడు చాలా గట్టి ఇస్తుంది. నిద్దరు ఆడపిల్లల గురించి. సో దిస్ ఈజ్ అ రెసిపీ. ఇంకా మంచి రెసిపీస్ వచ్చు. ఎప్పుడన్నా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకేదైనా రెసిపీ ట్రై చేస్తా. పానీపూరి మా పిల్లలకు మాత్రం మస్తు చూస్తారు, మా 3 పిల్లలు. ఈమె ఎవరో కాదు, మా వేణి ఆంటీ వాళ్ళ కోడలు. మా వేణి ఆంటీ చాలా ఫేమస్, వాళ్ళ చిన్న కోడలు.
ఆంటీ ఎట్లనో వాళ్ళ కోడలు కూడా అంతే. నా పిల్లల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటారు. ఏమన్నా రెసిపీస్ సో మెల్లమెల్లగా గడ్డలు కడుతూ ఉంది చూడండి. కింద వైట్ వైట్ కనిపిస్తుందా? అది గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెము అదేమంటారు, స్టవ్ కొంచెం ఎక్కువ చేయి. చాలా ఓకే. రెసిపీ ఎంతసేపు అవుతుంది ఇది చేయడానికి? టైం పడుతుందా? కొంచెం టైం బాగానే పడుతుంది, ఎందుకంటే కొంచెం పేషెన్స్ ఉండాలి ఈ రెసిపీ చేసినప్పుడు. ఎగ్ కొంచెం ఉంటే పర్వాలేదు, కానీ ఎగ్ కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి టైం పడుతుంది. పేషెన్స్తో చేసుకోవాలి ఇట్లాంటి రెసిపీస్ కదబ్బా. ఆయిల్ వేసుకో, ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందంట. అదే ఆయిల్ వేయమని చెప్తున్నాను, వేసుకో. ఇక మీకు తగ్గినట్టు మీరు వేసుకోవచ్చు. నేను మాత్రం వేస్తున్నాను ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుందంట ఆయిల్. గడ్డలు కట్టకుండా మంచిగా స్మాష్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా అయింది. చిన్న చిన్న ఎగ్స్ కనిపిస్తుంది గసాల్లాగా. ఇంకేమేం రెసిపీస్ వస్తుంది అక్క నీకు? కొంచెం స్పెషల్ రెసిపీస్. వైట్ పన్నీర్ గ్రేవీ. గట్టిగా మాట్లాడు, కొట్లాడుతావు కదా, కొట్లాడినట్టే మాట్లాడు ఒకసారి. ప్రదీప నన్ను తీసుకురావాలా తాకిపిచ్చేసి? కొట్లాడతావా? మాట్లాడు గట్టిగా. ఇంకా ఏమొస్తుంది? వైట్ పన్నీర్ గ్రేవీ, రెడ్ పన్నీర్ గ్రేవీ, ఓకే, చికెన్ పలావ్. ఓ వావ్. పిల్లలది స్నాక్ ఐటమ్స్ చెప్పు, ఏమేమి చేస్తావు? చికెన్ కట్లెట్, చికెన్ కట్లెట్, పన్నీర్ కట్లెట్. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో షెఫ్గా తను చేస్తుంది. సో అక్కడ కంపల్సరీ వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్, లంచ్ డిఫరెంట్గా ప్రిపేర్ చేయాలి కాబట్టి అక్కడ తను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల తను హ్యాండ్ చాలా పర్ఫెక్ట్గా అయిపోయి తను బాగా కుక్ చేసి పెడుతుంది. అక్కడే చేయదు, ఇంట్లో కూడా టైంపాస్ కావాలంటే. వీళ్ళది పెద్ద ఫ్యామిలీ, వీళ్ళిద్దరూ యారాలు మస్తు కలిసిమెలిసి ఉంటారు. అసలు ఏ యారాలు ఉండరు తెలుసా. అన్నతమ్ములు ఎంత కొట్లాడుకున్నా కూడా వీళ్ళ యారాలు చాలా బాగుంటారు. సిస్టర్స్లా ఉంటారు వీళ్ళిద్దరు. వీళ్ళ పిల్లల్ని ఈమె వాళ్ళ పిల్లల్ని చూసుకుంటుంది, ఆమె వీళ్ళ పిల్లల్ని చూసుకుంటారు. ఎంత బాగుంటారంటే మంచిగా అనిపిస్తుంది ముచ్చటగా. ఇద్దరు యారాలు ఎవరన్నా మంచిగా ఉంటారా? ఇగో వీళ్ళిద్దరు చాలా మంచిగా ఉంటారు. నాకు మంచిగా అనిపిస్తుంది వీళ్ళ బాండ్. ఏం లేకున్నా కూడా సుఖంగా ఉంటారు అబ్బా, మస్తు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ వెళ్ళినా కలిసిమెలిసి వెళ్ళొస్తారు. బండి మేము మస్తు డ్రైవ్ చేస్తుంది బండి. ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా పిల్లల్ని తీసుకోవాలా, మొగుళ్ళని వదిలేయాలా, వెళ్ళిపోవాలి ఇద్దరు. ఎంజాయ్ నిజంగా లైఫ్ని మాత్రం ఒక రేంజ్గా ఎంజాయ్ చేయాలా. దిస్ ఇస్ సమ్ వాట్ ఆఫ్ లైక్ ఎంజాయ్మెంట్. మంచిగా అనిపిస్తుంది చూస్తే. అన్నిట్లో ఉంది తిను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ షీ విల్ డూ ఇట్. ఉమెన్కి తగ్గినట్టు ఉంటుంది. షీ ఈజ్ అ ఉమెన్, కంప్లీట్ ఉమెన్ షీఈస్. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి ఇట్లా రెసిపీ ఇట్లా వచ్చింది. గడ్డలుగా కట్టేసి ఉన్నది. సో దీన్ని ఇంకా స్మాష్ చేయాలి మనము. అక్క స్మాష్ చేస్తుంది, కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది అబ్బా నువ్వు చేస్తే. నిజంగా ఒక్కసారి తిందా కానీ అదే నీళ్ళైతే కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయింది. సో దీన్ని కలుపుతూ ఉండాలి. కింద సౌండ్ వస్తుంది చూడండి, కింద అంటుకుంటుంది, కానీ అంటనీయకుండా క్రిస్పీగా చేస్తూ ఉండాలి. ఇగో ఇంకా కొత్తిమీర కావాలంటే ఇగో మా చెల్లె దగ్గర అడుక్కొని వచ్చినాము. ఇంకా ఏం చేస్తున్నామంటే ఇక్కడ షాప్ చాలా దూరం ఉందనేసి కొత్తిమీర చాలా కావాలంట దీనికి. అయితే ఇంకా మా మమ్మీ అడుక్కోనికి పోయినది. అడుక్కొని ఇక వేసుకోవాలి, కట్ చేసుకొని వేసుకోవాలి. తీసుకొచ్చినావా మమ్మీ? చూపిస్తా మీకు.
మీకు ఇంటి పక్కన ఊళ్ళో వాళ్ళ దగ్గర అడుక్కొని తీసుకొచ్చింది కొత్తిమీర. చూసినావా? ఈ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర హైలైట్ ఏం తెలుసా, ఏమన్నా రెసిపీలు చేసుకోవచ్చు మంచిగా. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కరు ఐటమ్ తీసుకోవచ్చు మంచిగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క రెసిపీ మంచిగా ఉంటుంది తెలుసా. ఇక్కడ అడుక్కొని వండుకుంటారు, టమాటాలు అడుక్కుంటారు. మంచిగా అనిపిస్తుంది, ఫన్. కానీ కలిసిమెలిసి ఉంటారు అబ్బా ఏమన్నా కానీ. ఎంత అది ఒక బాండ్, ఒక రిలేషన్షిప్ మంచిగా. మా ఇంటి దగ్గర అయితే ఒక్కటే ఇల్లు నాది, ఈ పక్కన పోను అక్కన పోను, నా ఇంట్లోనే తీసుకోవాలని ఏమన్నా డేక్షాలు గీక్షలు. ఇగో ఇక్కడ దావట్లు అయితే కూడా డేక్షాలు అక్కడ ఇక్కడ అందరి దగ్గర తీసుకొని డేక్షలతోనే వండుకుంటారు. ఏమన్నా టమాటాలు లేకపోతే టమాటాలు తీసుకుంటారు, ఉల్లిగడ్డలు. ఇగో మా మమ్మీ కొత్తిమీర తీసుకొచ్చింది ఇప్పుడు. ఇది జస్ట్ ఫర్ ఫన్. మీరు నవ్వాలని చెప్పేసి నేను ఇట్లా మాట్లాడుతున్నాను. డోంట్ టేక్ ఇట్ సీరియస్. సో చూడండి, కొత్తిమీర ఇంత తీసుకొని కొత్తిమీర ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ రెసిపీ. కొత్తిమీర వేసుకోవాలి చాలా. ఆ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ రావాలి దీనికి. ఇక్కడ కొత్తిమీరని మంచిగా కట్ చేసుకుని వేసుకున్నాం కదా. సో ఇట్లా రెసిపీ ఇట్లా వచ్చింది. ఇంకా ఎంత టైం పడుతుంది? అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిందంట. సో ఫైనల్ టచ్అప్ కలుపుతూ ఉండాలి. మంచి బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు కలపండి. అప్పుడే మనకు కొంచెం ఏంటంటే క్రిస్పీగా టేస్ట్ మంచిగా ఉంటుంది. కౌసు వాసన వస్తుంది కదా. సో అందు గురించి అని చెప్పేసి రెమెడీ చెప్తున్నాను. సౌండ్ చూడండి, చిట్పట్ సౌండ్ వినండి, చిట్పట్. వీళ్ళ యారళ్ళు చాలా మంచిగా ఉంటారని ఇక వీళ్ళ తోటి కోడలు. ఫస్ట్ యారళ్ళు, సెకండ్ యారళ్ళు. కానీ ఈమె పెళ్ళి ఫస్ట్ అయింది, ఈమెకి ఆగలేదు, వీళ్ళ భర్తకి ఆగలేదు. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఉరికిపోయి చేసుకున్నారు వీళ్ళు పెళ్ళి. దాని తర్వాత ఇగో నానన్న వాళ్ళ భార్య ఈమెకి చేసినారు. కానీ వీళ్ళిద్దరు బాండ్ మాత్రం ఓన్ సిస్టర్స్ కూడా ఉండరు, అంత బాగుంటారు. అందరికీ ఇది మెసేజ్. తోటి కోడళ్ళైనా ఎవరైనా కానీ చాలా కలిసిమెలిసి ఉండాలి, ఒక్కరొకరు పిల్లలకి చూసుకుంటారు. ముందు ఇలా ఉండేవాళ్ళంట, కానీ అది ఇప్పుడు ఈ జనరేషన్లో లేదు. సో వీళ్ళిద్దరు చాలా మంచిగా ఉంటారు. నాకు చాలా వీళ్ళ బాండ్ చాలా నచ్చుతుంది. వీళ్ళ అత్త ఎట్లనో వీళ్ళు కూడా అట్లనే, వీళ్ళ అత్త వీళ్ళకి ఎట్లా నేర్పించిందో కానీ దే ఆర్ వెరీ గుడ్ టు ఈచ్ అదర్. వీళ్ళ రిలేషన్షిప్ నాకు చాలా నచ్చుతుంది. నువ్వు ఏం చేస్తావు? వండుతావా? వండుతుంది అంట. పిల్లల్ని చూసుకుంటుంది ఈమె పిల్లల్ని చూసుకుంటే ఈమె ఉంటాం. ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకొని బాగా చేసుకుంటారు అబ్బా వీళ్ళైతే పని. ఈ మెసేజ్ నేను పెడుతున్నాను ఎందుకంటే ద బాండ్ రిలేషన్షిప్ ఈరోజు జనరేషన్లో ఎవరు లేరు కదా, సిస్టర్సే కొట్లాడుకుంటున్నారు. యారళ్ళు ఈ జనరేషన్లో ఉన్నారు. ఎంత బాగా అంటే ఎవరి దిష్టి మాత్రం పెట్టకండి, దిష్టి తగలొద్దు కూడా. మీరు ఎప్పటికీ ఇట్లాగే హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి. హస్బెండ్స్ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా, వాళ్ళ అత్త ఏం చెప్పినా కూడా దే విల్ నాట్ కేర్ ఎనీవన్. దే విల్ బీ వెరీ మచ్ హ్యాపీ విత్ దర్ కిడ్స్. ఫ్రెండ్స్లా ఉంటారు ఇద్దరు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ బోత్. ఆఫ్ చేసుకున్నాము స్టవ్. ఫైనల్గా ఫిష్ ఎగ్ ఇస్ రెడీ. ఫిష్ ఎగ్ ఫ్రై ఇస్ రెడీ. సో ఏం లేదు, ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి కొత్తిమీరతో చెల్లి గార్నిష్ చేస్తుంది స్పూన్ పెట్టుకొని. దిస్ ఈస్ అ రెసిపీ, ఫిష్ ఎగ్ ఫ్రై. Thank you so much akka. Thank you for watching my video. Do like, share and subscribe my channel. Thank you so much akka. ఇంత కష్టపడి వండినందుకు.